ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్‌లోని 6వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 6వ పాఠం ప్రజలు. ఇందులో 80-84 పేజీ వరకు ఎప్పటి నుంచి జననాల శాతం కూడా క్రమేపీ తగ్గుతుంది. ఫలితంగా జనాభా వృద్ధి శాతం మెల్లగా తగ్గుతుంది. 1981 నుంచి ఎప్పటి నుంచి జననాల శాతం క్రమేపీ తగ్గుతుంది. ఫలితంగా జనాభా వృద్ధి శాతం మెల్లగా తగ్గుతుందని 1981 నుంచి. పట్టికలో 1951 నుంచి 2011 వరకు ప్రతి దశాబ్దానికి జనాభా మార్పు శాతం లెక్క కట్టి అది కూడా తగ్గుతుందేమో అని చూడమంటున్నారు. ఒకసారి పట్టిక చూడండి, దాన్ని లెక్క కట్టండి, దాని మార్పు శాతం కూడా ఎలా తగ్గుతుందా పెరుగుతుందా అనేది చూడంటారు. తర్వాత వీడియోలో ఇది కూడా చేద్దాం. ఈ ధోరణి మనం ఎలా అర్థం చేసుకుంటాం? దీనికి ఫెర్టిలిటీ శాతం అనే దాన్ని ఉపయోగిస్తాం. ఫెర్టిలిటీ శాతం అంటే ఒక మహిళకు పుట్టే మొత్తం పిల్లలు. ఫెర్టిలిటీ శాతం అంటే ఒక మహిళకు పుట్టే మొత్తం పిల్లలు. ఒక మహిళ పునరుత్పత్తి వయసు చివరి వరకు జీవించి ఉండి ప్రస్తుత తీరు ప్రకారం పిల్లల కంటే పుట్టే మొత్తం పిల్లల్ని ఏమని అంటారంటే ఫెర్టిలిటీ శాతం. ఒక మహిళ పునరుత్పత్తి వయసు చివరి వరకు జీవించి ఉండి ప్రస్తుత తీరు ప్రకారం పిల్లల కంటే పుట్టే మొత్తం పిల్లల్ని ఏమని అంటారంటే ఫెర్టిలిటీ శాతం అంటారు. ఏది తగ్గితే దంపతులు తక్కువ మంది పిల్లలు కావాలనుకుంటున్నారని మనం అనుకోవచ్చు అంటే ఫెర్టిలిటీ శాతం. ఏది తగ్గితే దంపతులు తక్కువ మంది పిల్లలు కావాలనుకుంటున్నారని మనం అనుకోవచ్చు అంటే ఫెర్టిలిటీ శాతం. కుటుంబం బయట అంశాలు ఈ నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయి. కింద ఉన్న గ్రాఫ్ 6.4 చూడండి. 1961లో ఫెర్టిలిటీ రేటు 5.9, 71లో 5.4, 81లో 4.6, 91లో 3.8, 2001లో 3.1, 2011లో 2.7. అంటే ఫెర్టిలిటీ శాతం అనేది 1961 నుంచి 2011కి వచ్చేసరికి ఏమవుతుందంటే డౌన్ అయిపోతుంది. అప్పుడేమో 1961లో ఒకరు 6 పిల్లలను కనడానికి, యావరేజ్గా 6 పిల్లలను కనడానికి ఇష్టపడేవారు. 71కి 5.5, 81కి వచ్చేసరికి 4.5, 91కి వచ్చేసరికి 4, 2001కి వచ్చేసరికి 3, 2011కి వచ్చేసరికి దగ్గర 3, 2.5 దగ్గరగా ఫెర్టిలిటీ శాతం ఉండేది. అంటే 2 పిల్లలు 3 పిల్లలు కనడానికి దగ్గర 3 పిల్లలు కనడానికేమో 2011లో అందరూ మొగ్గు చూపుతున్నారు. 1960లో భారతదేశంలో ఫెర్టిలిటీ శాతం 5.6 కంటే ఎక్కువ ఉంది. అంటే ప్రతి మహిళ సగటున ఎంతమంది పిల్లలను గమనిస్తుంది? 5-6 పిల్లలు. అంటే 1960లో భారతదేశంలో ఫెర్టిలిటీ శాతం 5.6 కంటే ఎక్కువ ఉంది. అంటే ప్రతి మహిళ సగటున ఎంతమంది పిల్లలను జన్మనిస్తుంది? 5-6 పిల్లలకు ఒక మహిళ యావరేజ్గా జన్మనిస్తుంది. భద్రతా పిల్లలకు ఉన్న అవకాశాలు, సామాజిక ఒత్తిడి వంటి వాటిని బట్టి ఎంతమంది పిల్లల కణాలు ఏం నిర్ణయించుకుంటుందంటే కుటుంబం. భద్రతా పిల్లలకు ఉన్న అవకాశాలు, సామాజిక ఒత్తిడి వంటి వాటిని బట్టి ఎంతమంది పిల్లల కణాలు ఏది నిర్ణయించుకుంటుందంటే కుటుంబం. ఈ దృక్పథంలో కొంత మార్పు వస్తుంది. భారతదేశ ప్రస్తుత 2011 ఫెర్టిలిటీ శాతం 2.7. ఈ దృక్పథంలో కొంత మార్పు వస్తుంది. భారతదేశ ప్రస్తుత అంటే 2011లో ఫెర్టిలిటీ శాతం ఎంత ఉందంటే 2.7. మనం దాని గ్రాఫ్లో మనం చూడవచ్చు. ఆంధ్రప్రదేశ్ అనేది 1.9%. ఈ ఫెర్టిలిటీ శాతం ఆంధ్రప్రదేశ్లో 1.9% 2011కి. జనాభా పెరుగుదలలో మూడో అంశం ఏంటంటే వలసలు. జనాభా పెరుగుదలలో మూడో అంశం ఏంటంటే వలసలు. ప్రజలు తమ ప్రాంతాలు దాటి వెళ్ళటాన్ని ఏమని అంటారంటే వలసలు అంటారు. ప్రజలు తమ ప్రాంతాలను దాటి వెళ్ళటాన్ని ఏమంటారంటే వలసలు అంటారు. ఏది అంతర్గతంగా అంటే ఒక దేశంలో ఉండవచ్చు, అంతర్జాతీయ దేశాల మధ్య ఉండవచ్చు అంటే వలస. ఏది అంతర్గతంగా ఉండవచ్చు, అంతర్జాతీయంగా ఉండవచ్చు అంటే వలస అనేది అంతర్గతంగా ఉండొచ్చు, అంతర్జాతీయంగా కూడా ఉండొచ్చు. ఏ వలసల వల్ల దేశ జనాభా మారదు, కానీ దేశంలోని దాని విస్తరణ ప్రభావితం చేస్తుందంటే అంతర్గత వలసల వల్ల. ఏ వలసల వల్ల దేశ జనాభా మారదు, కానీ దేశంలోని దాని విస్తరణ ప్రభావితం చేస్తుందంటే అంతర్గత వలసల వల్ల. జనాభా తీరు విస్తరణను ఏది బాగా ప్రభావితం చేస్తుందంటే వలస. వలసల గురించి తర్వాత అధ్యాయంలో ఇంకా తెలుసుకుంటారు. జనాభా తీరు విస్తరణను ఏది బాగా ప్రభావితం చేస్తుందంటే వలస అనేది బాగా ప్రభావితం చేస్తుంది. జనాభా పెరుగుదల గురించి కొంతమంది ఆందోళనతో మాట్లాడడం తరచూ వింటుంటాం. వీళ్ళు సాధారణంగా ఎవరై ఉంటారంటే అక్షరాస్యులే ఉంటారు. జనాభా పెరుగుదల గురించి కొంతమంది ఆందోళనతో మాట్లాడడం తరచూ వింటుంటాం. వీళ్ళు సాధారణంగా ఎవరై ఉంటారంటే అక్షరాస్యులే ఉంటారు. ఎవరు ఎక్కువై వనరులు తక్కువ అవటం వల్ల ఇతరులు ప్రయోజనం పొందలేకపోతున్న వీళ్ళు అంటారంటే జనాభా. ఎవరు ఎక్కువై వనరులు తక్కువ అవటం వల్ల ఇతరులు ప్రయోజనం పొందలేకపోతున్న వీళ్ళు అంటారంటే జనాభా. అయితే తమకున్న వనరులు, వృద్ధాప్యంలో తమకు భద్రత వంటి అనేక అంశాల ఆధారంగా ఏవి ఎంతమంది పిల్లలు కావాలని నిర్ణయించుకుంటాయంటే కుటుంబాలు నిర్ణయించుకుంటాయి. అయితే తమకున్న వనరులు, వృద్ధాప్యంలో తమకు భద్రత వంటి అనేక అంశాల ఆధారంగా ఏవి ఎంతమంది పిల్లలు కావాలని నిర్ణయించుకుంటాయంటే కుటుంబాలు. ఎక్కువ మంది పిల్లలు ఉన్న అనేక కుటుంబాలు మిగిలిన వాటికన్నా ఎందులో ఉంటాయి? అంతగా ఆస్తులు ఉండవు. వృద్ధాప్యంలో భద్రతకు తమ పిల్లలపై ఆధారపడి ఉంటాయి. పేదరికంలో ఈ భిన్న దృష్టికోణాలను ఎలా అర్థం చేసుకుంటాం అనేది మనం తర్వాత చూద్దాం. ఎక్కువ మంది పిల్లలు ఉన్న అనేక కుటుంబాలు మిగిలిన వాటికన్నా ఎందులో ఉంటాయి? అంతగా ఆస్తులు ఉంటాయి. వృద్ధాప్యంలో భద్రతకు తమ పిల్లలపై ఆధారపడి ఉంటాయి. పేదరికంలో ఆధారపడి వృద్ధాప్యంలో భద్రత తమ పిల్లలపై ఆధారపడి ఉంటాయి అంటే పేదరికంలో ఉంటాయి. జనసాంద్రత. జనాభా విస్తరణ ఏది బాగా తెలియజేస్తుందంటే జనసాంద్రత.
జనాభా విస్తరణ ఏది బాగా తెలియజేస్తుందంటే జనసాంద్రత. ఒక నిర్దిష్ట వైశాల్యం నుండి ప్రజల సంఖ్య ఆధారంగా దీనిని లెక్కాడతారని జనసాంద్రతను. ఒక నిర్దిష్ట వైశాల్యం నుండి ప్రజల సంఖ్య ఆధారంగా దీనిని లెక్కాడతారని జనసాంద్రతను. ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత గల దేశాల్లో భారతదేశం ఒకటి. 2011లో భారతదేశ జనసాంద్రత చదరపు కిలోమీటర్కు 382 మంది వ్యక్తులు. ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత గల దేశాల్లో భారతదేశం ఒకటి. 2011లో భారతదేశ జనసాంద్రత చదరపు కిలోమీటర్కి 382 వ్యక్తులు. ఈ సాంద్రతలు తేడాలు బీహార్లో ఎంతమంది ఉన్నారంటే 1106. ఈ సాంద్రతలు తేడాలు ఉంటాయి. బీహార్లో ఎంతమంది ఉన్నారంటే 1106. అరుణాచల్ ప్రదేశ్లో ఎంతమంది ఉన్నారంటే 17. భారతదేశంలో ఎంతమంది ఉన్నారంటే 382 మంది ఉంటే బీహార్లో ఎంతమంది ఉన్నారంటే 1106 మంది ఉంటారు. అరుణాచల్ ప్రదేశ్లో 17 మంది ఉంటారు. అస్సోం ద్వీపకల్ప ప్రాంతం అనేక ప్రాంతాల్లో జనసాంద్రత ఒక మాదిరిగా ఉంది. భూభాగం కొండలు రాళ్లతో ఉండటం, ఒక మోస్తరుని తక్కువ వర్షపాతం, లోతు తక్కువ, అంతగా సారవంతంగా నేలలు ఈ ప్రాంతాలు దీన్ని ప్రభావితం చేస్తాయి జనసాంద్రత. అస్సోం ద్వీపకల్ప ప్రాంత అనేక రాష్ట్రాల జనసాంద్రత ఒక మాదిరిగా ఉంటుంది. భూభాగం కొండలు రాళ్లతో ఉండటం, ఒక మోస్తరు నుంచి తక్కువ వర్షపాతం, లోతు తక్కువ, అంతగా సారవంతంగా నేలలు ఈ ప్రాంతంలో దీనిని ప్రభావితం చేస్తాయని జనసాంద్రతను. ఉత్తర మైదానాలు, కేరళలో చదునైన మైదానాలు సారవంతమైన నేలలు అధిక వర్షపాతం ఫలితంగా ఎంత జనసాంద్రత ఉందంటే అధిక నుంచి చాలా అధిక జనసాంద్రత. ఉత్తర మైదానాలు, కేరళలో చదునైన మైదానాలు, సారవంతమైన నేలలు అధిక వర్షపాతం ఫలితంగా ఎంత జనసాంద్రత ఉందంటే అధిక నుంచి చాలా అధిక జనసాంద్రత. ఉత్తర మైదానంలో అధిక జనసాంద్రత ఉన్న 3 రాష్ట్రాలను గుర్తించండి. ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్. ఉత్తర మైదానంలో అధిక జనసాంద్రత ఉన్న 3 రాష్ట్రాలు ఏవంటే ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్. జనసాంద్రత ఇంత తేడా ఎందుకు ఉంది? దీనికి అర్థం చేసుకుంటే మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఆ ప్రాంత చరిత్రను, భూభాగాన్ని, వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకోవాలి. జనసాంద్రతలో ఇంత తేడా ఎందుకు ఉంది? దీనిని అర్థం చేసుకుని మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఆ ప్రాంత చరిత్రను, భూభాగాన్ని, వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు 9వ అధ్యాయంలో రాంపూర్ గ్రామ కథలో భూమి, ఇతర సహజ వనరులు అన్న భాగం చదవండి. సారవంతమైన భూమి, సాగునీటి వసతి ఇంతకు ముందు కంటే ఎక్కువ జనాభాను పోషించగలిగినప్పటికీ వేరువేరు బృందాలపై, ప్రత్యేకించి ఎవరిపై ఈ ప్రభావం వేరువేరుగా ఉందంటే చిన్న రైతులు, భూమి లేని కూలీలపై ఎక్కువగా ఉంది. ఉదాహరణకు 9వ అధ్యాయంలో మనం చదువుతాం. రాంపూర్ గ్రామ కథలో భూమి, ఇతర సహజ వనరులు అన్న భాగం చదవండి. సారవంతమైన భూమి, సాగునీటి వసతి ఇంతకు ముందు కంటే ఎక్కువ జనాభాను పోషించగలిగినప్పటికీ వేరువేరు బృందాలపై, ప్రత్యేకించి ఎవరిపై ఈ ప్రభావం ఎక్కువగా వేరువేరుగా ఉంటుందంటే చిన్న రైతులు, భూమి లేని కూలీలపై ఎక్కువ ఉంటుంది. ఇక్కడ 2011కి ఆంధ్రప్రదేశ్లో జనసాంద్రత గణాంకాలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి. శ్రీకాకుళం జనసాంద్రత 2011కి 462, విశాఖపట్నం 384, విజయనగరం 358, తూర్పుగోదావరి 477, పశ్చిమ గోదావరి 508, కృష్ణ 519, గుంటూరు 429, ప్రకాశం 192, ఎస్పీఎస్ నెల్లూరు 227, వైఎస్ఆర్ కడప 188, చిత్తూరు 275, కర్నూలు 229, అనంతపురం 213. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. జిల్లా జనసాంద్రత శ్రీకాకుళం 462, విశాఖపట్నం 384, విజయనగరం 358, తూర్పుగోదావరి 477, పశ్చిమ గోదావరి 508, కృష్ణ 519, గుంటూరు 429, ప్రకాశం 192, వైఎస్ఆర్ కడప 188, ఎస్పీఆర్ నెల్లూరు 227, చిత్తూరు 275, కర్నూలు 229, అనంతపురం 213. తప్పు వాక్యాలను గుర్తించి వాటిని సరిచేయండి అంటారు. ప్రతి 10 సంవత్సరాలకు జనాభా గణన చేపడతారు. ఇది సరైందే. జనాభాలో పెద్దవాళ్ళ, ఆడవాళ్ళ సంఖ్యను లింగ నిష్పత్తి తెలియజేస్తుంది. పెద్దవాళ్ళ, ఆడవాళ్ళ సంఖ్య అంటే జనాభాలో ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారో తెలియజేసే లింగ నిష్పత్తి పైన తప్పు. కాబట్టి అసలు కరెక్ట్ అంటే జనాభాలో ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారో తెలియజేసేది లింగ నిష్పత్తి. వయసును బట్టి జనాభా విస్తరణ వయసు సమూహం తెలియజేస్తుంది. ఇది సరైనది. వయసును బట్టి జనాభా ఎంత ఉన్నదని వయసు సమూహం తెలియజేస్తుంది. కొండ ప్రాంతాల వాతావరణ ప్రజలు ఇష్టపడతారు కాబట్టి అక్కడ జనాభా ఎక్కువ. కొండ ప్రాంతాలు నేరశాలం తక్కువ, వర్షాలు మధ్యస్థంగా ఉంటాయి కాబట్టి అక్కడ జనసాంద్రత తక్కువగా ఉంటుంది. మీరు అరుణాచల్ ప్రదేశ్, అస్సాంని ఉదాహరణగా తీసుకుంటే అక్కడ కొండ ప్రాంతాలు నేరసారం తక్కువ ఉంటుంది, వర్షాలు మధ్యస్థంగా ఉంటాయి. ఇతర ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే జనసాంద్రత తక్కువగా ఉంటుంది. అంతేగాని జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది. పైన తప్పు, కింద ఉన్నది కరెక్ట్ చేసుకున్నాం మనం. దిగువ పట్టిక ఆధారంగా కింద ఉన్న ప్రశ్నలకు సమాధానం రాయండి అంటారు. ఈ పట్టిక చూడండి. ప్రపంచ జనాభా మొదటిసారి రెట్టింపు కావడానికి సుమారుగా ఎన్ని శతాబ్దాలు పట్టిందో తెలుసుకున్నాడు. 3 శతాబ్దాలు అంటే 300 సంవత్సరాలు, శతాబ్దం 100 సంవత్సరాలు, 3 శతాబ్దాలు. 1500 458 ఉంది, 1800కి వస్తే 978 అంటే 458 అనుకోండి. 1700కి 682కి వచ్చింది, డబల్ అవ్వలేదు. ఇటు డబల్ అయ్యి రెట్టింపు అవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది అంటున్నాడు? 300 సంవత్సరాలు లేదా 3 శతాబ్దాలు. అదే 1800 978, 460 లేకపోతే 450 తీసుకోండి. 900 దాటింది కదా, 978 వచ్చింది. 1800 ఎందుకంటే 3 శతాబ్దాలు పట్టింది. ఇంతకుముందు తరగతిలో మీరు వలస పాలన గురించి చదివారు. పట్టిక చూసి 1800 నాటికి ఏ ఖండాల జనాభా తగ్గిందో తెలుసుకోండి అంటే ఓషియానియా. ఇక్కడ చూడండి, కింద ఓషియానియా లాస్ట్లో ఉంది.
1800కి వచ్చేసరికి 1700 3 మిలియన్లు, 1600 3 మిలియన్లు, 1500 3 మిలియన్లు ఉంటే 1800కి వచ్చేసరికి 2 మిలియన్లు అయిపోయింది. జనాభా ఎప్పుడు తగ్గిందని అంటారు? 1800కి వచ్చేసరికి 2 మిలియన్లు అయిపోయింది కదా. కాబట్టి అది ఏంటంటే ఓషియానియా ప్రాంతం. ఏ ఖండంలో ఎక్కువ కాలం పాటు అధిక జనాభా ఉంది? ఆసియా ఖండంలో. అది బాగా పైనుండి చూసి తెలిసిపోద్ది. ఏ ఖండంలో ఎక్కువ కాలం పాటు అధిక జనాభా ఉంది? అతిపెద్ద ఖండం. కంపల్సరిగా జనాభా కూడా అధికంగానే ఉంటుంది. భవిష్యత్తులో జనాభా గణనీయంగా తగ్గుతున్న ఖండం ఏదైనా ఉందా? యూరప్. అంటే 2025కి యూరప్ జనాభా చూడండి. యూరప్ ఉన్నది, ఆసియా కింద యూరప్ ఉంది కదా, 517 మిలియన్కి పడిపోయింది. 628 ముందు 2012లో, 2050లో 628 అంటే 2150లో 517 పడిపోయింది. అంటే ముందు ఏ ఖండంలో జనాభా తగ్గే సూచనలు ఉన్నాయంటే యూరప్. థ్యాంక్ యూ.